ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనహిత పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. రేపు చొప్పదండి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల తీరుపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిప్పులు చెరిగారు. జనహిత యాత్ర అడ్డుకోవడానికి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ చేయలేని పనుల్ని కేవలం 19 నెలల్లోనే పూర్తి చేశాము అంటున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 16 నెలలు గడిచిన తర్వాత ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి జనహిత పాదయాత్ర మొదలుపెట్టింది. రేపు చొప్పదండి నియోజకవర్గం లోపల పాదయాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యం లోపల ప్రతిపక్షాలు కూడా ఇటు కౌంటర్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం నాకు అందుబాటులో చొప్పదండి ఎమ్మెల్యే గారు ఉన్నారు. చెప్పండి, ఇది ప్రజాహిత యాత్ర కాదు, ప్రజా ఘోష యాత్ర. ఒకవైపు యూరియా కోసం జనాలు అవస్థ పడుతున్నారు, రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇప్పుడు ఇది ప్రజా ఘోష యాత్ర అంటూ బీఆర్ఎస్ దీనిపైన అంటుంది. ఏమంటారు? భారతదేశ చరిత్రలో 19 నెలల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో చేయని విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో చేసి చూపిస్తుంది. 2 లక్షల రుణమాఫీ, 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా ఇచ్చి రైతుల పక్షాన నిలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ 60,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 19 నెలల కాలంలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల లోపు కరెంట్ ఇచ్చినాం, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్. ఇలా పేదలందరికీ 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉంటే ఒక్క పేదోడికి ఒక ఇల్లు కట్టించిన చరిత్ర లేదు. మేము నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, పేదలకు సన్న బియ్యం ఇస్తున్నాం. 19 నెలల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో చేయలేదు. ఇంకా ప్రజలకు మరింత చేరుకోవాలని, ఇంకా ప్రజల నుంచి వినతులు స్వీకరించి, ఇంకా ప్రజలకు ఏ విధంగా అయితే ఇంకా భవిష్యత్తులో ఏమేమి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలని చెప్పి మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పాదయాత్ర కోసం వెనుక ఉండి అన్ని రకాలుగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఇంకా మనం ప్రజలకు ఇంకేం సంక్షేమ పథకాలు అందించాలి, ఇంకా ఏ విధంగా ప్రజలకు చేరువ కావాలని చెప్పి ముఖ్యమంత్రి మీరేమో సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకోవడానికి జనహిత యాత్ర అంటున్నారు. ప్రతిపక్షాలేమో మీ పాదయాత్రను అడ్డుకుంటాం, ఒకవైపు రైతులు యూరియా లేక రోడ్ ఎక్కుతున్నారు, ఏం సమస్యలు తీర్చారని చెప్పి ఈ మొత్తం 420 420 హామీలు ఇచ్చారని చెప్పి వాళ్ళు ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా అంటున్నారు. ఇవాళ మీ పాదయాత్రను అడ్డుకుంటామని కూడా పిలిపించారు. ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ నాయకులు 420 గాళ్ళు, వాళ్ళు 420 గాళ్ళు 10 ఏళ్ళు మోసం చేసి 420 పనులు చేసిరని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పోషించారు. 4 నెలలకు మీరు ప్రతిపక్షానికి కూడా వనికిరారా, వెదవల్లారా, మీరు దేనికి వనికిరారు అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా గెలవకుండా అన్ని చోట్ల కూడా డిపాజిట్ కోల్పోయేలా చేసి 3వ స్థానానికి పరిమితం చేసిండ్రు. ఇలా వాళ్ళు 420 కాబట్టి ప్రజలు ఆ విధంగా తీర్పిచ్చారు. వాళ్ళకి అసలు మాట్లాడే నైతిక అర్హత లేదు. 10 ఏళ్ళు వాళ్ళ అధికారం నుండి ఒక పేదోడికి ఒక ఇల్లు కట్టియలే, ఒక పేదోడికి ఒక రేషన్ కార్డు ఇవ్వలే, నిరుద్యోగ సోదరులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, అన్ని రంగాల్లో విఫలమైనరు. ఇక భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అనేది చరిత్రలో ఒకటి ఉండేదని చెప్పుకునే రోజులు వస్తాయి. గతంలో అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇలా బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం ఈ రాష్ట్రంలో. ఇక ఆ పార్టీకి స్కోప్ లేదు. ఇలా భవిష్యత్తులో కొంతమంది చెప్పుకుంటారు ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు ఒక బీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ ఒక పార్టీ ఈ రాష్ట్రంలో ఉండేనే చెప్పుకునే రోజులు వస్తే బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడతారు. పాదయాత్ర అడ్డుకుంటే ఏం చేస్తారు? పండబెట్టి తొక్కుతారు. ప్రజలు పండబెట్టి తొక్కుతారు. మేం కాదు, ప్రజలు బీఆర్ఎస్ నాయకుల ముఖాలు చూస్తేనే అసహించుకునే పరిస్థితి ఉంది. ముఖం కనబడితే ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి. రేపవడం నస్తే పండబెట్టి పస్తరు గక్కెలు తొక్కుతారు. ఇది మొత్తానికైతే జనాల యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకోవడానికే ఇటు జనహిత యాత్ర. ఎవరైనా అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము చేసి చూపెడతామని చెప్పి అయితే ఇటు చొప్పదండి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కర్మాన్.